దేవుడికి మనం జుట్టిస్తే ముక్కు, అదే దేవుడు లాగేసుకుంటే బట్టతల అంటారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన కొన్ని ఘటనలు. సరే ఏ ఊరైనా గానీ ఫోన్ పోతే ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, అందులో ఇదొకటి. ఆ, ఎందుకంటే ఇలాగ ఏడిపించేస్తున్నారు నన్ను. నా సెల్ నాకు ఇచ్చేయండి బాబు. వచ్చి తీసుకెళ్ళిపో. ఆ, తీసుకెళ్ళిపోమంటారా? నన్ను ఎక్కడ రమ్మంటారండి మరి? ఈ రోజు మనం ఎంచక్కా జగదీష్ మార్కెట్ కి వచ్చాము. హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఫోన్లకు కూడా ఒక మార్కెట్ ఉందంటే అది ఇదే. రీసెంట్ గా తెలంగాణ పోలీసులు ఇక్కడ జరుగుతున్న ఒక ఫ్రాడ్ ని బయటపెట్టారు. అది కొంతమంది వ్యక్తులు చేసిన పని. దానివల్ల మార్కెట్ అంతా బ్యాడ్ అంటే ఎలా? బడ్జెట్ లో తక్కువ రేట్ కి మన ఫోన్ ఇమీడియట్ గా రిపేర్ చేసి మనకి ఇచ్చేస్తారు. బై ద వే ఈ ఫోన్ మందే రిపేర్ కి ఇచ్చాం. ఈ లోపు మార్కెట్ అంతా ఒక రౌండ్ వేసి వద్దాం. ఈ మార్కెట్ చాలా పెద్దది. దారి పొడవు అంటే ఇలా టేబుల్స్ వేసుకుని కూర్చొని ఉంటారు. డిస్ప్లేలో సెల్ ఫోన్స్ ఉంటాయి, అవన్నీ సెకండ్స్. ఎవ్రీ రెడ్ సారీ ఈజ్ మై వైఫ్ సామెత గుర్తుంది కదా, అలాగే మీ ఫోన్ కనిపించిందా? ఇలా మాత్రం చేయొద్దు. ఇది అచ్చం నా సెల్ లాగా ఉందేటండి. ఉండదేటి, నీ సెల్ చూసా కదరా, సేమ్ సెల్ కొన్నాను నేనా. ఆల్ మొబైల్స్ ట్యాబ్స్ రిపేరింగ్ డన్ హియర్. అన్ని రకాల ఫోన్లు రిపేర్ చేయబడును. అలాగే ఐఫోన్లు, ఐక్లౌడ్లు కూడా వీళ్ళు అన్లాక్ చేస్తారు. ఇక్కడ మన ఫోన్ దగ్గరికి వచ్చేసాం, టెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ డిస్ప్లేలో చూసినట్లయితే ఐఫోన్ నుంచి వన్ ప్లస్, వివోలు, ఒప్పోలు ఇలా అన్ని హై ఎండ్ మోడల్సే కనిపిస్తున్నాయి. ఇందులో కొన్ని ఎమర్జెన్సీగా డబ్బులు అవసరమై తీసుకొచ్చి ఇచ్చేసినవి కూడా ఉంటాయి. కొన్ని ఫోన్లు మీకు తక్కువ రేటుకి అమ్ముతారు, వారంటీతో సహా. కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. అసలు ఈ ప్లేస్ పర్పస్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాము. జెన్యూనో కాదో అవన్నీ మీకు తెలుస్తాయి. ఓకే, మరి అవన్నీ తెలుసుకునే ముందు అసలు ఈ ప్లేస్ ఎలా ఉందో మీరు చూడాలి కదా. అందుకే ఈ ప్లేస్ అంతా మనం అలా సరదాగా తిరిగి చూసొద్దాం. ఒక్కసారి కాంప్లెక్స్లో అడుగు పెట్టిన తర్వాత మీరు ఇక్కడ చూసిన విధంగా ఎటు చూసినా ఫోన్లే కనిపిస్తాయి. మన ఫోన్ దగ్గరికి ఒకసారి వెళ్ళొద్దాం. బయట ఎండలో కూడా బాగా కనిపించే డిస్ప్లే అంటే ఇది. ఇప్పటికే చాలా టెస్టులు జరిగినాయి, చూద్దాం ఇదేనా ఫైనల్ చేస్తాడేమో అని. సరే అయితే రీసెంట్ గా పోలీసులు ఏం కనిపెట్టారో అది చూద్దాము. మామూలుగా మనకు తెలుసు పబ్లిక్ లో ఉన్నప్పుడు అక్కడక్కడ కొంతమంది ఫోన్లు దొంగతనం చేస్తారని, కానీ వీళ్ళు ఇక్కడున్న కొంతమంది షాప్ లో కూడా ఫోన్లు కొట్టేసి తీసుకొచ్చి, మరి దానికి IMEI నెంబర్లు ఉంటాయి కదా, మరి ఎవరికైనా నమ్మితే రిస్క్ కదా. సో వాళ్ళు ఆ పార్ట్స్ డిస్మాంటిల్ చేసేసి ఫారెన్కి ఇస్తున్నారని చెప్పి పోలీసులు పట్టుకున్నారు. మరీ చెప్తున్నాను, ఇది నా వంతుగా చెప్పింది కాదు. తెలంగాణ పోలీసులు ఒక మిషన్ చేసి పట్టుకున్నది. మీకు పై ఫ్లోర్లో మొత్తం కాంప్లెక్స్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ చాలా షాపుల్లో హోల్సేల్గా సెల్ ఫోన్కి సంబంధించిన సామాన్లన్నీ అమ్ముతూ ఉంటారు. మీలో ఎవరైనా సెల్ ఫోన్ షాప్ పెట్టాలనుకున్నా, లేదా చాలా మంది చిన్నగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం స్క్రీన్ గార్డుల షాప్ అవి పెట్టుకుంటున్నారు కదా, వాటికి సంబంధించినవి అన్నీ ఇక్కడ తక్కువకు దొరుకుతాయి. మీకు కొన్ని కోట్లల్లో బిజినెస్ జరిగే ప్లేస్ ఇది. కొంతమంది అలా చేయడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంత రద్దీగా బళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మాక్సిమం ఈ బళ్ళన్నీ ఈ షాప్ ఓనర్లవే. మన ఫోన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. మనోడు కౌంటర్ వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడికో. అనువుగాని చోట నోరు జారిన, టైం బాగోక ఫోన్ జారిన, ఖర్చులు మాత్రం ఎక్కువ అవుతాయి కదా. కోడిగుడ్డు పగలగొట్టినట్టు అస్తమాను డిస్ప్లేలు పగలగొట్టుకుంటూ ఉంటే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అసలే బయట కోడిగుడ్డు కూడా 7 రూపాయలు అయిపోయింది. డిస్ప్లే పగిలిపోయింది కదా అని చెప్పేసి ఈ ఫోన్ పుట్టింటికి, అదే ఈ ఫోన్ కంపెనీ వాడి దగ్గర తీసుకెళ్తే నిర్దాక్షిణంగా 5,000 చెప్తున్నాడు. నేను ఎక్కువసార్లు పగలగొట్టాను, ఇప్పుడు నువ్వు స్క్రీన్ వేసినా మళ్ళీ పగలగొడతాను, మళ్ళీ నీ దగ్గరికి తీసుకొస్తాను ఇలా చెప్పేసేసి మా వాడు చాలా బేరమాడాడు. ఎందుకంటే ఫోన్ ఆడితే కాబట్టి. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇతను చెప్పిన ప్రైస్ 1200, అంటే 1300 అనమాట. రెడీ అయిపోయారా కామెంట్లు వేసుకోవడానికి? సో మీరు ఇక్కడ చూసినట్లయితే వివో అని, శాంసంగ్ అని డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆథరైజ్డ్ డీలర్స్ వీళ్ళకి స్పాన్సర్ చేసినవి అనమాట. అది వన్ ప్లస్. సో ఈ షాపుల్లో మీరు ధైర్యంగా కొత్త ఫోన్లు కూడా కొనుక్కోవచ్చు, ఏం పర్లేదు. మొత్తానికి మన ఫోన్కి పార్ట్లన్నీ కుదిరినాయి. ఫోన్ డిస్ప్లేలో కూడా వేరియేషన్లు ఉంటాయంట. ఈయన మనకి 6 months వారంటీ కూడా ఇచ్చాడు. ఆ డిస్ప్లే మీరు చూసినట్లయితే ఫ్రంట్ సైడ్, ఫైనల్ అవుట్పుట్లో మీకు చూపిస్తాను ఫ్రంట్ సైడ్. బై ద వే 6 months వారంటీ అంటే మళ్ళీ పగలగొట్టుకుంటే కాదు, జస్ట్ వాళ్ళు వేసింది ఏదైనా ప్రాబ్లం అయితే. ఈ ఫిట్టింగ్ అయ్యేలోపు మనం ఇంకా ఫోన్లు చూసొద్దాము. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంచక్క ఈ డిస్ప్లే కౌంటర్ ఆ భయ్యా చూపిస్తున్నాడు. చక్కగా మీకు కావాల్సిన అన్ని రకాలు ఉన్నాయి. పైగా ఎక్కువ క్రేజ్ కదా యాపిల్ ఫోన్లు అంటే. సో చూసి చెక్ చేసుకొని తీసుకోండి. రేట్లు అయితే రీజనబుల్ గానే చెప్తున్నారు. అలాగని చెప్పేసి ఏదో యూట్యూబ్ థంబ్నెయిల్లో చూపించినట్టు యాపిల్ 3,000కి 200కి రాదు. ఒక 10,000 15,000 డిఫరెన్స్ ఉంటుంది. మన ఫోను కంపెనీ సర్వీస్ సెంటర్ దగ్గర చేయించడానికి, వీళ్ళ దగ్గర చేయించడానికి డిఫరెన్స్ వాళ్ళు వేస్తున్నారు చూడండి, ఆ గమ్మే. కొన్ని రోజులకి ఆ గమ్ము ఊడిపోయి డిస్ప్లే బయటకు వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడనే కాదు, ఏ సెల్ ఫోన్ షాప్లో కానీ మీరు డిస్ప్లే వేయించుకునేటప్పుడు
ఆ డిస్ప్లే ఫిట్టింగ్ గమ్ అనేది ఉంది కదా, అది సరిగ్గా వేయమని చెప్పండి. ఇది టిప్ ఆఫ్ ది డే కాదు, టిప్ ఆఫ్ ది లైఫ్ అన్నమాట. ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది. ఈ కాంప్లెక్స్కి ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. ఇక్కడ మీకు లైన్గా కనిపించేవన్నీ విజిటర్స్ పార్కింగే. బై ద వే, ఎవరైనా కొత్త ఫోన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ కొన్ని షాప్స్లో బజాజ్ ఈఎంఐ కార్డ్స్, ఈ ఐడిఎఫ్సి కార్డ్స్ ద్వారా ఈఎంఐ ప్రాసెస్ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. సో మీరు చూసుకొని తీసుకోండి. ఒబ్బిడిగా స్కూల్ పిల్లలు పుస్తకాలకు అట్టేసుకున్నట్టు మన కోసం ఇంత చక్కగా అలంకరించిన మార్కెట్ని చోర్ మార్కెట్ అని ట్యాగ్ వేసి మధ్య తరగతి వాళ్ళు వెళ్ళాలంటేనే భయపడేలా చేస్తున్నారు కొంతమంది దుష్ప్రచారాలు. ఇప్పుడున్న రోజుల్లో మీరు ఏ చోటుకెళ్ళినా మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇక్కడికనే కాదు, మరి ఎంచక్క మధ్య తరగతి వాళ్ళైనా, దిగువ మధ్య తరగతి వాళ్ళైనా, ఎవరైనా కానీ, ఫోన్ వాడే ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి చక్కగా ఫోన్ రిపేర్ చేసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మీకు తెలియకపోతే అసలు తీసుకోకండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి నా వంతుగా చెప్పేదైతే ఇదే. మీకు తెలియకపోతే దాని జోలికి వెళ్ళొద్దు, సెకండ్ హ్యాండ్ జోలికి వెళ్ళొద్దు. కానీ ఎంచక్క ఫోన్ రిపేర్లు అయితే చేయించుకోవడానికి మంచి ప్లేస్. అంతేకాకుండా ఏదైనా చిన్న బిజినెస్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ హోల్సేల్లో స్పేర్ పార్ట్స్ అన్ని చాలా తక్కువకు దొరుకుతాయి. మన ఫోన్ క్లైమాక్స్కి వచ్చేసింది. మీ ఫోన్ ఎప్పుడైనా మిస్ అయిపోతే మామూలుగా మీరు చేసే పని ఏంటి, కాల్ చేసి రింగ్ అవుతుంది, పోనీ ఎవరైనా మంచోళ్ళకి దొరికితే వాళ్ళు తీసుకొచ్చేస్తారు. అలా కాకుండా దొంగతనం చేసిన వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేస్తే దీనికి సంబంధించిన గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, దాంట్లో అప్డేట్ చేస్తే రేపు ఎవరైనా కొనేవాళ్ళు అది చూసి పట్టుకొని మీకు అప్పచెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంట్లో సిమ్ కార్డు వేసినప్పుడు పోలీసులైనా ట్రేస్ చేస్తారు. ఈ విధంగా చేయడం మానేసి మనం చేసే పనులేంటో తెలుసా? ఇది. హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है। अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए। एक सिंगल चाय चाहिए। मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है। सेलून सत्यबाबू रो रहा है। సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్లాకి ఇచ్చేయండి. समाचार समाप्त हुई।